హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మొబైల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన పేర్లు పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని అద్భుతమైన స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే డిజైన్కి ఇదే టెంప్లెట్కి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే టిక్టాక్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. చాలామంది చూసారు, చాలా బాగుంది అని చెప్పారు. అదే లవ్ సాంగ్ ఇవ్వమని అడిగారు. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన ప్రతి ఫైల్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇంక్లూడింగ్ సాంగ్ అని చెప్పాను కదా, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. Hold me close till I get up. Time is barely on our side. సో డెమో చూశారు కదా, ఇది డెమో. అయితే నేనైతే లవ్ సాంగ్ వినిపించలేదు, కాపీరైట్ ఇష్యూ వల్ల. ఇన్స్టాగ్రామ్లో అండ్ టిక్టాక్లో విన్న వాళ్ళు ఉంటారు కదా, అదే లవ్ సాంగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను. అలా క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. అది లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రోకి సంబంధించిన ఆల్ వెర్షన్స్ అయితే ఇచ్చాను. మీ మొబైల్కి ఏది సూట్ అయితే అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా చాలామంది అంటున్నారు, మొన్న రీసెంట్గా వీడియో చేశాను కదా, కైన్ మాస్టర్ ప్రో 4.13.2 అని కలర్ ఎఫెక్ట్స్ అయితే పనిచేయట్లేదు అన్నారు. ఫ్రెండ్స్, మీకు కలర్ ఎఫెక్ట్స్ పని చేయకపోతే ఒక పని చేయండి, దాన్ని డిలీట్ చేసి కైన్ మాస్టర్ ప్రో 4.12.1 అని ఒకటి ఉంటుంది. ఆ వెర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సపరేట్గా రాసి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. మీకైతే ఆ వెర్షన్ చాలా బాగా పనిచేస్తుంది. అన్ని ఫీచర్స్ కూడా ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి. మీకు మోడెడ్లో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వస్తుంది కదా, అప్పుడు వెంటనే నోటిఫై చేస్తాను. అప్పటి వరకు 4.12.1 అయితే యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని కానీ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, అసమ్ అనో. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఛానల్ పరిచయం చేయాలి. నాదే మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని నా సెకండ్ ఛానల్. చాలామందికి తెలియదు ఈ ఛానల్ ఉందని, అసలు ఉందని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఉంది ఫ్రెండ్స్. ఈ ఛానల్లో నేను మోడెడ్ యాప్స్ గురించి, కైన్ మాస్టర్ని, ఏవీ ప్లేయర్ని, పిక్సార్ట్ని, పిక్సెల్ ల్యాబ్ని నేర్పిస్తున్నాను. సో చాలా మంచి కంటెంట్ ఉంది, మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ వీడియోస్లో ఉంటుంది. సో మీరైతే ఒక్కసారి విజిట్ చేసి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని, సో ఒక్కసారి విజిట్ చేయండి. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తున్నాను, మై సెకండ్ ఛానల్ మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని. ఒక్కసారి అయితే ఆ ఛానల్కి విజిట్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి కంటెంట్ కూడా మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి విజిట్ చేయండి. చిన్న రిక్వెస్ట్, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. మిడిల్లో తీసుకోండి, 9:16 అని ఉంటుంది. ఈ విధంగా తీసుకోండి. ఇలా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. అది మీ ఇష్టం. అది అయితే ఫుల్ స్క్రీన్ మోడ్లో కొంచెం కలర్గా ఉండే ఫోటో తీసుకోండి. సో ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో అందుకోసమని కలర్ఫుల్ ఫోటో అని చెప్పాను. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని 2 ఫోటోలు తీసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకుని నాకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకుంటాను. ఓకే, రెడ్ కలర్ బెటర్ అనిపించింది, వేరే ఫోటో డిలీట్ చేశాను. ఓకే, ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేయండి. చేసి ఇక్కడ మీ కరెక్ట్గా ఫోటోని పాయింట్లో పెట్టుకోండి. నేను పెడతాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని ఈక్వల్ టు బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే మీరు ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ స్టేటస్ 15 సెకండ్స్ కాబట్టి 15 సెకండ్స్ పెడుతున్నాను. సో పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. మళ్ళీ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లో కలర్ వాల్యూ కొంచెం పెంచండి, కొంచెం బ్రైట్గా పెంచండి ఫేస్ని. సో ఈ విధంగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, సో మొబైల్ స్క్రీన్కి సంబంధించిన ఈ యొక్క బ్లాక్ స్క్రీన్కి సంబంధించిన ఇమేజ్ని దాన్ని ఇక్కడికి తీసుకోండి. నేను వాడే ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఈ ఫోటోని తీసుకున్న తర్వాత కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకొని ఈ టాప్లో ఇక్కడ పెట్టుకోండి. కొంచెం ఈ విధంగా పెట్టుకోండి. నేను పెడతాను చూడండి, కొంచెం అడ్జస్ట్మెంట్గా.
ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీకు బ్లాక్ స్క్రీన్కి సంబంధించిన ఈమెయిల్ చాట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇక్కడికి తీసుకొని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేశారు కదా, ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఈమెయిల్ చాట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇక్కడికి పెట్టేయండి. ఇక్కడికి పెట్టేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న విజువలైజర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకోండి. ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేయండి. చేసి ఈ పక్కకి ఈ విధంగా పెట్టేయండి. ఓకే, పెట్టేశారు కదా, మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ కూడా ఇచ్చాను. సో అన్నిటితో కలిపి ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇది నేను ఏవీ ప్లేయర్లో చేశాను. దీన్ని తీసుకొని మీకు కత్తెర పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం వాల్యూమ్ తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకునే టెంప్లెట్ని కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్లో కలర్ పూర్తిగా పెంచుకోండి, చాలా ఎక్కువ అంటే యాక్యురేట్గా కనపడతాయి కలర్స్ అయితే. సో చూశారు కదా, ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే లోడింగ్ ఈమెయిల్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకున్న ఈ వీడియోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఇలా స్క్రీన్ పెద్దగా చేసుకొని దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అవసరమైతే కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా కిందకి పెట్టేసి ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇదే లోడింగ్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లో HDR అంటే మిడిల్లోది దీన్ని పెంచండి. సో దీని వరకు పెంచండి. పెంచి ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి జరుపుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి టెస్టింగ్ కోసం ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో మీకు లోడ్ అనేది ఎలా అవుతుందని తెలిసింది ఇక్కడ మీకు చూడండి. ఓకే, లోడ్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా లోడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే సో బార్డర్ పెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లోనే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి బార్డర్ పిన్ చేయించాను, దాన్ని ఇక్కడికి తీసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు స్క్రీన్ పెద్దగా చేసుకొని ఒకసారి ప్లే చేయండి. సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అనేది కొంచెం పక్కకి వచ్చింది. సో ఈ విధంగా కొంచెం ఇట్లా లెఫ్ట్కి జరుపుకోండి, నేను జరుపుతాను చూడండి మూమెంట్ అనేది. సో ఈ విధంగా తర్వాత మ్యూజిక్ ఐకాన్స్ కొంచెం అటు ఇటు ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం లేట్ అయినా కూడా ఈ విధంగా చేసుకోండి, మీకు ఏంటంటే ప్రజెంటేషన్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఓకే, చేసుకున్నారు కదా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేసి ఇట్లా కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది, మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ సాంగ్ పూర్తిగా కరెక్ట్గా రాదు, ఈ సాంగ్ ఎక్కడ వరకు నుంచి ఇక్కడ దాకా మ్యూజిక్ వస్తుంది. 3 సెకండ్స్ వరకు మ్యూజిక్ వచ్చి 4 సెకండ్స్ వరకు ఆ తర్వాత సాంగ్ వస్తుంది అనుకోండి. 4 సెకండ్స్ వరకు వచ్చి ఈ యొక్క ఆడియో పైన టచ్ చేసి కిందకి రండి. ట్రిమ్ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ మ్యూజిక్ కట్ అయిపోతుంది. దీన్ని నొక్కబడితే వైబ్రేషన్ వస్తుంది, దీన్ని ఎదరకలాగండి. అప్పుడు మీకు ఏమైందంటే ఇప్పుడు ప్లే చేస్తే ఆటోమేటిక్గా సాంగ్తో కలిపి సో ప్లే అవుతుంది. ఇప్పుడు మ్యూజిక్ రాదు మీకు. సో చూశారు కదా, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. షేర్ పైన టచ్ చేయండి. 720లో బిట్ రేట్ 4 Mbps కంపల్సరీగా ఉండాలి, ఫ్రేమ్ రేట్ 30 FPS ఉండాలి. సో ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్ యూజ్ చేసి మంచి స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.